మనం జాగ్రత్తగా గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో అంతా కూడా 6 అంకెకి చాలా ప్రాధాన్యత కలిగి కనపడుతుంది. అందులో షష్ఠి ఆయనకి సంబంధించినటువంటి పూజలు చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, అటువంటి గొప్ప రోజునే కదూ మనం కూడా సభ చేసుకుంటున్నది. ఇది షష్ఠి రోజున ఆయనకి పూజ. 6 ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు. ఆయన యొక్క మంత్రం షడక్షరి. 6 అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ 6 అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం, ఈ 6 అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం, రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం బాహ్యంలో రాక్షస సంహారం ఒక్కటే అయితే ఆయనకి భక్తులకు ఇచ్చే కటాక్షం ఏమిటి? క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణి అంటాం. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు, మీరు తిన్నది జీర్ణం అవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలం అంత గొప్పది. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు.